నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నెక్స్ట్ మంత్ మే 13 నాడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి మన తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో ఎవరు గెలుస్తారనే విషయాల గురించి అని చెప్పేసి మనం ఒక హైదరాబాద్ పార్లమెంటరీ స్థానానికి అయితే ఇక్కడ మనమైతే వచ్చిన లోక్సభ స్థానానికి కొంతమంది పబ్లిక్ ఉన్నారు. వాళ్ళని అడిగి ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? బీజేపీ వస్తుంది. ఎందుకంటే బీజేపీ అన్ని విధాలుగా బాగా చేస్తుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. బీజేపీ మేము ఎంపీ ఎలక్షన్లకు బీజేపీకి ఓటేస్తాం. ఇప్పుడు మెయిన్గా ఇది హైదరాబాద్ కదా, ఇంతకుముందుకు ఒక గత 45 సంవత్సరాలుగా ఎంఐఎం ఉంది. ఇప్పుడు ఎంఐఎం ఢీ కొట్టి ఈ ఎంఐఎం కంచుకోవటం ఢీ కొట్టి బీజేపీ వస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? బీజేపీ వస్తుందండి, కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే బీజేపీ వస్తేనే అందరూ ఎంఐఎం పార్టీ వాళ్ళు జర ఇది కాకుండా మనకు హైదరాబాద్లో సేఫ్టీ బాగుంటుంది. బీజేపీ వస్తే అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇట్లా అధికారంలో ఉంది కదా, అది వచ్చే ఛాయిస్ ఏమన్నా ఉందా? అదే ఎంపీ ఎలక్షన్ల గురించి ఏం రాదండి. బీజేపీ కన్ఫామ్గా బీజేపీ వస్తుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చాలా వరకు ఇట్లా తిరుగుతారు కదా లోక్సభ ఎన్నికల గురించి అని చెప్పేసి, జనయాత్ర అని చెప్పేసి తుగ్గూడలో అది ఇట్లా చేస్తారు. దానితోటి వచ్చి ఏమన్నా ఓట్లు పడే అవకాశాలు ఉంటాయా? లేదండి, కాంగ్రెస్ అయితే రాదు అన్ని స్థానాలు. బీజేపీ కన్ఫామ్ ఎక్కడ పైన. ఏం కాంగ్రెస్ వచ్చింది కానీ ఇది చేస్తా అది చేస్తా అన్నది ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదు. ఎట్లా అనిపిస్తుంది అన్న రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన ఎప్పుడున్నట్లనే అనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే ఏం హామీలు నెరవేర్చలేదు. ఏం తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఇంకా టైం తీసుకుంటుందేమో చెప్పలేము. అట్లా ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత మాధవలత బీజేపీ నుంచి గెలిస్తే ఆమె ఏమన్నా డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఆమె కూడా మొదలత అనే టైం ఇప్పుడు కొత్త క్యాండిడేట్ కదండి, అంత తెలియదు. మరి వస్తే చేస్తుందేమో. ఇప్పుడు కొత్త కదా, ఇంతవరకు అయితే లేదు కదా. ఎంపీ జితేందర్ రెడ్డి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జర అప్పుడు బాగానే చేశారు. ఇప్పుడు కూడా మేము అదే ఓపెన్ మీద ఉన్నామండి. బీజేపీ ఓట్లు ఎక్కువ శాతం ఉంది.